సో మనం చూసుకున్నట్లయితే ఒకే పేరు కానీ 42 ఓట్లు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ జాబితాలో విచిత్రం. ఇది మనకి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో విచిత్రం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి పేరుతో ఏకంగా 42 ఓట్లు నమోదు కాగా, వయసు, ఇంటి పేరు, డోర్ నెంబర్లు, తండ్రి పేరు, బూతులు వివరాలు కూడా వేరువేరుగా ఉన్నాయి. దీనిపై పీడీఎఫ్ అభ్యర్థికి చెందిన మద్దతుదారులు కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. పెనమలూరు నియోజకవర్గం తాడి గడప పురపాలిక పరిధిలో గురజ ప్రకాష్ రాజ్ పేరుతో ఈ దరఖాస్తులన్నీ దాఖలయ్యాయి. ఇంతకీ ఈ ప్రకాష్ రాజ్ ఎవరో తెలియక అభ్యర్థులు అయితే ప్రతినిధులు తల్ల పట్టుకుంటూ ఉన్నారనమాట. మీరు చూడొచ్చు, మొత్తం ప్రకాష్ రాజే, కాకపోతే వేరే వేరే అడ్రస్తో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 అనమాట. గురజా ప్రకాష్ రాజ్ పేరుతో నమోదైన జాబితాలోని పేరు అనమాట ఇవి. మొత్తంగా 42 ఓట్లు అయితే ఉన్నాయి. సో ఇంత అలా ఉన్నప్పుడు సో ఓటింగ్ మనకి పోలింగ్ జరిగేటప్పుడు అవకతవకలు ఎందుకు జరగవని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారన్నమాట. ఏపీలో ఎన్నికలు కూడా ఇదే విధంగా జరిగినాయి అని చెప్పేసి అంటున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో